वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराननम्। ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। సివిఆర్ ప్రేక్షకులకు అందరు కూడా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ దీని యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈనాడు మనం దాని యొక్క వైకుంఠ ఏకాదశి అనగా ఏంటిది అన్నటువంటి విషయానికి మనం తెలుసుకుందామంటూ, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శ్రీ విష్ణు యొక్క ప్రియమైనటువంటి ఏకాదశి, శ్రీమన్నారాయణునికి ప్రియమైనటువంటి ఏకాదశి ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఏదైతే ముక్కోటి ఏకాదశి, ఏదైతే మనకు మొదటగా వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో, ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దానికి తొలి ఏకాదశి అంటారు. మరి మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దానికి ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు మాసానాం, ఈ మాసానాం మార్గశిర మాసంలో నేనున్నానటువంటి విషయానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాసం అంతే కూడా నేనున్నాను అన్నటువంటి విషయానికి మాసానాం మార్గశిర మాసాహ అంటారు. నేనున్నాను అంటే ఈ మాసం అంతే కూడా నేనున్నాను అన్నటువంటి విషయానికి. చూడండి, నెల అంతే కూడా నేనున్నాను అంటే ఎవరు ఉన్నారు? శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఈ మాసం అంతే కూడా ఉన్నాడు. అసలుగా ఈ మాసం అంటే ఎలా ఉందండి? మార్గశిర మాసం వచ్చిందంటే చాలా చలిగా ఉంటుంది. ఆ చలిలో శ్రీమన్నారాయణుని యొక్క పూజలు చేయడము, దేవాలయాలకు వెళ్ళడము, ఉదయమే స్నానము చేయడము, ఉదయము ఆ శ్రీమన్నారాయణుని యొక్క కీర్తనలు చేస్తూ ఆ స్వామివారి యొక్క ప్రసాదాలు తీసుకోవడం ఉదయం ఈ మాసం అంతే కూడా జరుగుతుంది. మార్గశిర మాసం నుండి రేపు ఎప్పుడు మహాసంక్రాంతి వరకు, అనగా సంక్రాంతి వరకు అంటే రేపు మనకు 14వ తారీఖు వరకు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? 30వ తేదీ, రేపు మంగళవారం. అనగా ఈనాడు మంగళవారము, రేపు మంగళవారం అంటే వచ్చే తేదీ నాడు 30వ తేదీ నాడు వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజు జరుగుతుంది. దీన్ని మనం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి దేవతలు ద్వారా ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి సాక్షాత్తు విష్ణుమూర్తి మన కోసం వస్తూ భక్తులను చూడడానికి మాత్రం ఆ యొక్క వైకుంఠం నుంచి ఇక్కడికి భూమిపైన దిగి వచ్చాడు అన్నటువంటి విషయంతో ఆ శ్రీమన్నారాయణుని దర్శన సౌభాగ్యం కలుగుతుంది. ఏది? తొల ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటే తొల ఏకాదశి నాడు ఆనాడు కూడా ఆ యొక్క స్వామివారికి పూజ చేసి ఏకాదశి ఉపవాసాలు ఉంటారు. చాలా గొప్ప ఏకాదశి. ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఏకాదశి కూడా చాలా గొప్పది, చాలా విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటి ఏకాదశులు 2 ఉన్నాయి. మధ్యలో కూడా ఉన్నాయి. సంవత్సరం అంతా కూడా వచ్చినటువంటి ఏకాదశులు 24. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. అనగా ఏది? మనకు రేపు వచ్చినటువంటి ఏకాదశి ఎప్పుడు? పూర్ణిమ కన్నా ముందు వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఏది ఆ రోజు పవిత్రమైనటువంటి ఏకాదశి ఏదైతే వైకుంఠ ఏకాదశి అనగా
వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు ఇక్కడికి వచ్చి భక్తులకందరి కూడా దర్శనమిచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది వైకుంఠ ఏకాదశి అంటారు. అందుకే శ్రీ వైష్ణవ దేవాలయాలంటే రాముల వారి యొక్క దేవాలయం కానివ్వండి, శ్రీ విష్ణుమూర్తి యొక్క దేవాలయం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కానివ్వండి, ఆనాడు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు అన్నటువంటి విషయానికి మనం తెలుసుకోవాలి. ఉత్తర ద్వారము తెరుచుకోబడుతుంది, ఉత్తర ద్వారం నుంచి స్వామివారు వస్తారు. చూడండి, ఉత్తర ద్వారము తెరచబడ్డాయి, వైకుంఠానికి స్వామివారు పైనుంచి వస్తున్నారు. చూడండి, దీని యొక్క అర్థం ఏంటిదంటే ఉత్తర ద్వారం అన్నటువంటి విషయానికి మనము ఈ తెలుగు వాళ్ళమందరూ కూడా ద్రవిడ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళమందరం కూడా దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క మహిమలు జన్మము ఎక్కడ జరిగింది, ఏ రూపమైనా కానివ్వండి, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనుకుందాం. ఉత్తర భారతదేశంలో స్వామివారి యొక్క లీలలు జరిగాయి అనగా శ్రీ మహావిష్ణువు కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్ముడు కానివ్వండి, రాముల వారు కానివ్వండి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు. దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పుట్టినటువంటి సత్పురుషులు, మహాయోగులు, యుగ పురుషులు, అవతార పురుషులు అందరు కూడా ఈ యొక్క దక్షిణ దేశంలో పుట్టారు. ఉదాహరణకు మనం తీసుకుందాం, జగద్గురు శంకరాచార్యుల వారు మరియు శ్రీమన్ రామానుజాచార్యుల వారు ఇద్దరు ముఖ్యులు. వీరి ఇద్దరు ముఖ్యులు కాబట్టి అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానివ్వండి, చాలా ఇద్దరు అద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. కావున వీరు ఇక్కడ జన్మించినటువంటి స్థానం దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారెవరు? పరమాత్ముడు అంటే శ్రీమన్నారాయణుడు. వీళ్ళిద్దరూ కలిసి శ్రీమన్నారాయణునికి దర్శనం చేసుకున్నటువంటి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ ఉత్తర భారతదేశం అనగా ఉత్తర ద్వారం. మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఉత్తర ద్వారానికి వచ్చి వైకుంఠ స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అన్నటువంటి భావనతో మనం స్వామివారికి దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఈనాటి కూడా తిరుమలలో స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న అనంతరం ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్తారు. ఎందువలన అంటే స్వామివారు ఆ స్వామివారి యొక్క అయితే అర్చా విగ్రహం ఉందో స్వామివారి యొక్క సాష్టాంగ నిలవత్తు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలంటే ఉత్తర ద్వారం నుంచి బయటికి పూర్వం ఉండేది. అనగా ఈనాటికి 50 సంవత్సరాల క్రితం నేరుగా వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్ళేవారు. ఇప్పుడు లేదు. అనగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి ఉత్తర ద్వార దర్శనం బయట నుంచి ఆ ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్తాం. అనగా ఈ యొక్క భక్తుడైనటువంటి వాడు దక్షిణ దిక్కుగా ఉండి పరమాత్ముడైనటువంటి వాడు ఉత్తర దిక్కముగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉత్తర ద్వారం నుంచి మనం వెళ్తూ ఉంటాం. ఉత్తర ద్వార దర్శనం అంటారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్నారు. సరే, దీంట్లో మనం చేయవలసినటువంటి పనులు అనేకమైనటువంటి. ఈరోజు మనం చేయవలసినటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఉదయమే అంటే స్నానపానాదులు చేసుకొని శుచిశుభ్రతతో కూడినటువంటి దుస్తులు వేసుకొని స్వామివారి యొక్క నామాన్ని జపించాలి. చూడండి, ఒకటే రోజులో వైకుంఠానికి వెళ్ళినటువంటి ప్రారబ్ధం మనకు కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే ఉదయమే లేచి స్నానము చేసిన అనంతరం వారి యొక్క మహామంత్రం ఏదైతే ఉందో అనగా జగద్గురువులైనటువంటి వారు ఏ మంత్రాన్ని అయితే మనకు ఇచ్చారో, ఏ మంత్రం
అష్టాక్షరీ మహామంత్రం ఏదైతే ఇచ్చారో, ఓం నమో నారాయణ అన్నటువంటి ఏదైతే మహామంత్రాన్ని ఇచ్చారో ఆ మంత్రాన్ని జపించాలి. లేదా విష్ణు సహస్రనామాల యొక్క పారాయణము చేయాలి. ఆ మంత్రాన్ని జపించినట్లయితే తప్పకుండా ఒకటే రోజులో స్వామివారి యొక్క కృప కలుగుతుంది అన్నటువంటి మనకు శాస్త్రము చెప్తుంది. అనగా చివరి ఏంటిది, ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ ఆ యొక్క రోజు ఉదయమే ప్రారంభించిన అనంతరం స్వామివారి యొక్క దర్శనము చేసుకోవాలి. అంటే లక్ష్మీతో కూడినటువంటి అర్చా విగ్రహాలు ఎవరైతే ఉన్నాయో, అనగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క ఏదైతే ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే ఒకటే రోజులో తప్పకుండా తగినటువంటి ఫలితం కలుగుతుంది అన్నటువంటి విషయం కేవలం మనకి యొక్క శాస్త్ర ద్వారా తెలుస్తుంది. విష్ణు పురాణం, స్కంద పురాణం మొదలైనటువంటి. అనగా ఈ విధంగా ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్నటువంటి విషయానికి ఆ యొక్క రోజు అంతే కూడా గడపాలి అన్నటువంటి విషయం. అంటే ఉపవాస దీక్ష ఉండాలి. ఏకాదశి నాడు ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ప్రతి ఏకాదశి కూడా చేస్తే మహద్భాగ్యం. ప్రతి ఏకాదశి కూడా 15 దినాలకు ఒక రాజు వచ్చినటువంటి ఏకాదశి ఉపవాసము చేసినట్లయితే వారి యొక్క ఆరోగ్యం బాగుగా ఉంటుంది అన్నటువంటి శాస్త్రం కూడా చెప్తుంది. అంటే వైద్య రంగం కూడా చెప్తుంది. ఒకరోజు తప్పకుండా పండ్లపైన, పండ్ల రసాలపైన ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క ఆరోగ్యం బాగుగా ఉంటుంది, ఆరోగ్యవంతులై ఉంటారు. అనగా కేవలం పండ్లపైన ఉండడం మాత్రమే, ఇది సైన్స్. ఆరోగ్యరీత్యా ఏంటిది, ఒకరోజు 15 దినాలకు ఒకరోజు కనీసం ఆహారం మానేసి, అనగా మనం తిండి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని మానేసి కేవలం పండ్లపైన ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుగా ఉంటుంది. అసలు మనకు ఏంటిదంటే ఏకో పూట భోజనం చేసేది మాత్రమే ఉంది. కానివ్వండి, మనం ఏం చేస్తాము, 3 పూటలు భోజనం చేస్తూ ఉంటాం. ఆ 3 పూటలు భోజనం చేస్తూ ఉంటే ఏంటిది, తిన్నటువంటిది మరి అనారోగ్యానికి దారితీస్తుంది. ఏకో పూటగా తిన్నటువంటి వాడు కేవలం ఆరోగ్యవంతుడై ఉంటారు. అలాగనే 15 రోజులకు ఎవరైతే ఆహారం మానేసి కేవలం పండ్లపైన ఉంటాడో ఇది ఆరోగ్యరీత్యా బాగుగా ఉంటుంది. సరే, ఇదైతే ఆరోగ్యరీత్యా అందాం. అనగా కేవలం పండ్లపైనే ఉండడం. అది మనం ఈనాడు ఏం చేస్తున్నాము, ఏకాదశి నాడు కేవలం ఆహారం అంతా కూడా మానేసి, ఆహారం ఎలాంటి ఆహారం, మనం పిండి వంటలు కానివ్వండి, వరి వంటలు కానివ్వండి, ఏ ఆహారం తీసుకోకుండా కేవలం మనం ఏం చేస్తున్నాము, ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణువే నమో నమః అన్నటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామివారి యొక్క ధ్యానంలోనే ఉంటున్నాం. అలా చేస్తున్నాము. మరియు పూజలు చూస్తున్నాము. స్వామివారి యొక్క విష్ణు సహస్రనామాలతో కూడినటువంటి పారాయణాలు చేస్తున్నాం. స్వామివారి యొక్క వ్రతాలు చేస్తున్నాం. చేసినట్లయితే ఎలా ప్రయోజనం జరుగుతుంది, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోక శుచితో ఉండడం, శుభ్రముతో ఉండడం, మరియు కేవలం మాత్రం నామమాత్రాన్ని జపిస్తూ ఉండడం, ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఉండడం, ఇన్ని రకాలుగా చేస్తే మనం ఆరోగ్యవంతులుగా ఉంటామన్నటువంటి శాస్త్రం చెప్తుంటే, మనం కేవలం హరినామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
ఇది 15 రోజులకు ఒకసారి, ఒకటే రోజులో మాత్రం ఇంత ఫలితం దొరుకుతుంది. అంటే శ్రీమన్నారాయణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి గొప్ప మనకు ఫలితం దొరుకుతుంది అన్నటువంటి విషయం చెప్తుంది. త్రేతాయుగంలో రాముల వారి వంశానికి సంబంధించినటువంటి వారు అంబరీష మహర్షి ఈ విధంగా ప్రతి ఏకాదశి రోజు పూజలు చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుని యొక్క కృపకు పాత్రులైనటువంటి వారు అంబరీష మహర్షి. ఆ అంబరీష మహర్షి ఏకాదశి రోజు అంటే దశమి రోజు కేవలం ఒకటే పూట తినేసి ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినక ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ లేదా విష్ణు సహస్రనామాల యొక్క పారాయణం చేస్తూ ఉంటూ ఏవో భాగవతంలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, ఏదైనా మంచి విషయాలు చదువుతూ సమయాన్ని మనం కాలాపన చేసి మనం ఉంటాం. అంబరీష మహర్షి ఈరోజు ఏకాదశి వచ్చిందంటే ఆ శ్రీమన్నారాయణునికి యజ్ఞయాగాదులు చేసి, అంటే దశమి రోజు ఒకటే పూట తినేసి ఏకాదశి రోజు కేవలము శ్రీరాముని యొక్క అంటే శ్రీమన్నారాయణుని యొక్క మంత్రాలను జపిస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క తపస్సు చేసినట్లుగా చేస్తూ సాయంత్రం ఏదో పండు ఒకటి మాత్రం తిని మరి హరి సంకీర్తన చేస్తూ తన యొక్క